కారణంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలైతే కురుస్తున్నాయి. నిన్నటి నుంచి ఉమ్మడి జిల్లాలో అయితే భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా పైతట్టు ప్రాంతాల్లో కూడా సోమశిల పైతట్టు ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తుండడంతో సోమశిల జలాశయానికి పెద్ద ఎత్తున వరద నీరు చేరుతుంది. దీంతో అధికారులు సోమశిల జలాశయం నుంచి పెన్నా నదికి చాలా వరకు వరద నీటిని వదిలేయడంతో పెన్నా నది ప్రవహిస్తున్న దృశ్యాలైతే మనం చూస్తున్నాము. పెన్నా నదికి సముద్రానికి వదిలేయడంతో, ఎందుకంటే గత 2 రోజుల నుంచి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొల్లిపోతున్నాయి. అదేవిధంగా చెరువులు కూడా నిండిపారడంగా ఇంకా ఒక 2-3 రోజులు హెవీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉండడంతో సోమశిల జలాశయానికి పెద్ద ఎత్తున వరద నీరు చేరే ప్రమాదం ఉంది. మొత్తం మీద 78 టీఎంసీల నీటి నిల్వ ఉంచాల్సిన సోమశిల జలాశయంలో ఇప్పటికే 74 నుంచి 75 టీఎంసీల నీరు చేరడంతో కొంత నీటిని పెన్నా నదికి కొంత నీటిని కళ్ళేరు జలాశయానికి కూడా వదిలేయడం జరిగింది. ప్రస్తుతము పెన్నా నదిలో వరద నీరు ప్రవహిస్తూ ఉంది. అయితే మన వీడియో జర్నలిస్టు ప్రదీప్ అయితే పెన్నా నది ఏ విధంగా వరద నీటితో కళకళలాడుతుందో, ఏ విధంగా పెన్నా నదిలో వరద ప్రభావం ఏ విధంగా ఉందో చూపిస్తున్న దృశ్యాలు అయితే మనము చూస్తున్నాము. ప్రధానంగా కారణంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అయితే భారీగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. అదేవిధంగా అధికారులు కూడా అప్రమత్తము చేయడం జరిగింది. సముద్ర తీర ప్రాంతాలు ఇటు చెన్నై నుంచి ఇటు ప్రకాశం జిల్లా వరకు సముద్ర తీర ప్రాంతాల్లో ప్రత్యేక దళాలను కూడా ఎన్డీఎఫ్ బృందాలు కూడా దించడం జరిగింది. ఎందుకంటే హెవీగా వర్షాలు వస్తే కొన్ని లోతట్టు ప్రాంతాలతో పాటు తీర ప్రాంతాల్లో కొన్ని చోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉండడంతో అధికారులు మరింత అప్రమత్తం చేయడం జరిగింది. రెవెన్యూ శాఖ, అదే విధంగా పోలీస్ శాఖ మొత్తము ఈ ప్రాంతాల్లో సముద్ర తీర ప్రాంతాలతో పాటు పలు లోతట్టు ప్రాంతాల్లో కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అదేవిధంగా సోమశిల జలాశయం నుంచి దిగువ ఉండే కొన్ని గ్రామాల్లో కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే సోమశిల జలాశయము గేట్లు ఎత్తినట్లయితే హెవీగా వర్షం వచ్చి కొన్ని గ్రామాల్లో కూడా వర్షం చేరే ప్రమాదం ఉండడంతో అధికారులు ముందుగానే అప్రమత్తం చేయడం జరిగింది. ఎవరు సముద్రం వేటకు కూడా వెళ్ళవద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే సోమశిల జలాశయం నుంచి ఈ లోతట్టు సుమారు 54 గ్రామాలు ఉన్నాయి. సంగము, ఆత్మకూరు, అదేవిధంగా ఈ పోలీసులు కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఆ గ్రామాల్లో దండారు వేసి, అంటే ఎవరు ఈ పెన్నా అంచున ఉండే ప్రాంతాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. సోమశిల జలాశయం నుంచి గేట్లు అయితే అవకాశాలు ఉన్నాయి. హెవీగా పైతట్టు నుంచి వరద నీరు వస్తుండడం వల్ల గేట్లు ఎత్తుతారు. దీనివల్ల ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో కూడా వరద నీరు వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అయితే అధికారులు మరింత అప్రమత్తం చేయడం జరిగింది. కృష్ణపట్నం ఓడరేవులో 3వ సూచిక జెండాను కూడా ఎగిరివేయడం జరిగింది. అయితే మరో 24 గంటల్లో హెవీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే నెల్లూరు పెన్నా బ్యారేజ్ వద్ద ఉన్నాము. పెన్నా బ్యారేజ్లో మొత్తం గేట్లు మొత్తం ఎత్తేయడం జరిగింది. అయితే ఈ మొత్తం వాటర్ సోమశిల జలాశయం నుంచి వస్తూ ఉంది. దిగువ భాగమున్న సముద్రానికి వదిలేయడం జరిగింది. ఏమాత్రము పైనుంచి 1 టీఎంసీ నీరు వస్తుంటే కిందకు మాత్రము దిగువకు మాత్రము 1 టీఎంసీ నీటిని కూడా విడుదల చేస్తున్న పరిస్థితి అయితే మనము చూస్తున్నాము. మొత్తం మీద చూసుకుంటే పెన్నా నది వరద నీటితో ప్రవహిస్తూ ఉంది. అయితే అదేవిధంగా పెన్నా పరివారక ప్రాంతాల్లో కూడా మరింత అప్రమత్తం చేయడం జరిగింది. ప్రత్యేక బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా నెల్లూరు చేరడం జరిగింది. అయితే మరో 24 గంటలు, అంటే ఈ రోజుతో పాటు రేపు కూడా హెవీగా వర్షాలు అయితే ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. అయితే ఎక్కువ వర్షాలు ఉంటే స్కూళ్ళకు కూడా సెలవు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఇది పరిస్థితి. వీడియోతో ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.